Hello friends, welcome to our channel. Now we are going to discuss about the set previous year question paper which is conducted on 11th June 2025. This is of shift 2 paper that I am going to explain. In this paper, I am going to explain the maths part. You can చూద్దాము. First question from this paper. This of 91 question. Okay. Choose the set of the number which does not have a additive identity. అంటే సంకలన తత్సమాంశము ఓకేనా అడిటివ్ ఐడెంటిటీ ఉండని సమితి అడుగుతున్నాడు ఓకేనా అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి అంటే జీరో ఇస్ నోన్ యాజ్ అన్ అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏ సంఖ్యా సమితిలో జీరో ఉండదో ఆ సంఖ్యా సమితిని సెలెక్ట్ చేసుకోమని అంటున్నారు ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ తో స్టార్ట్ అవుతుంది 1 2 3 అండ్ సో ఆన్ అండ్ ఇంటీజర్స్ లో మనకి జీరో ఉంటుంది పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q are known as an rational number and whole numbers from the whole numbers it is started from the 0 1 2 and so on okay so ఈ నాలుగు సంఖ్యా సమితులలో ఏ సంఖ్యా సమితిలో జీరో అనే ఎలిమెంట్ లేదు చూడండి సహజ సంఖ్యా సమితిలో మాత్రమే జీరో అనే ఎలిమెంట్ లేదు ఎందుకంటే ఇంటీజర్స్ లో ఒక జీరో ఉంది ఓకే p by q అంటే జీరోని 0 సంథింగ్ గా రాసుకోగలుగుతాం కాబట్టి జీరో ఇస్ అ రేషనల్ నెంబర్ అండ్ హోల్ నెంబర్ స్టార్ట్ విత్ జీరో ఇట్ సెల్ఫ్ సో హోల్ నెంబర్స్ లో కూడా జీరో ఉంది కాబట్టి ఏ సంఖ్యా సమితిలో జీరో లేదు సహజ సంఖ్యా సమితిలో సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది ఓకేనా సో ఒక్కటిలో మాత్రమే లేదు సో దీంట్లో ఆప్షన్స్ కూడా ఇచ్చినాడు A, C, D only or B and C only A and A and D only. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది A మాత్రమే సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఓకే లెట్ us see the next question లో 92nd క్వశ్చన్ చూడండి 3 coins were tossed 25 times simultaneously and each time the number of heads is occurred was noted down as follows ఓకేనా 3 coins ని ఒకేసారి ఎగరేసినప్పుడు ఎన్నిసార్లు హెడ్స్ వచ్చిందో అన్నది వాళ్ళు నోట్ చేసుకున్నారు ఓకేనా సో ఫస్ట్ ట్రయల్లో వాళ్ళకు 2 హెడ్స్ వచ్చినాయి ఓకే సెకండ్ ట్రయల్లో ఎలాంటి హెడ్స్ రాలేదు సో ఇలా 25 టైమ్స్ చేసుకుని అవి నోట్ చేసుకున్నారు ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ హెడ్స్ యాజ్ అ 2 ఆర్ లెస్ దెన్ ది 2 అంటే హెడ్స్ అనేది 2 సార్లు లేదా 2 సార్ల కన్నా తక్కువ వచ్చేది ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు సో ఫస్ట్ హెడ్స్ 3 సార్లు ఎన్నిసార్లు వచ్చింది చూసుకోవాలి ఎన్ని ట్రయల్స్ లో 3 వచ్చింది చూడండి ఇది ఒక ట్రయల్ 1 2 3 4 5 6 7 అంటే ఈ 7 టైమ్స్ మనకు 3 హెడ్స్ వచ్చింది కాబట్టి మొత్తం 25 ట్రయల్స్ లో 7 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి దట్ ఈస్ 18 వస్తుందండి అంటే ఈ 18 టైమ్స్ లో మనకు ఈ 18 ట్రయల్స్ లో మనకు హెడ్ ఎన్నిసార్లు రావచ్చు 2 టైమ్స్ అయినా రావచ్చు 2 కన్నా తక్కువ అంటే 1 టైం అయినా రావచ్చు 0 అయినా రావచ్చు అంటే ఈ 18 అనేది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది 18 అవుతుందండి ఓకేనా సో ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ ఈవెంట్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 18 by 25 సో దీన్ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేయడానికి నేను 25 ని 4 తో మల్టిప్లై చేయాలి సో న్యూమరేటర్ ని కూడా 4 తో మల్టిప్లై చేయాలి సార్ ఎందుకు 4 తో మల్టిప్లై చేస్తాం 25 4 100 వచ్చింది డినామినేటర్ 100 వచ్చిందంటే మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా 18 4 దట్ ఈస్ 72 by 100 సో 72 by 100 ని మనము డెసిమల్ లోకి రాయొచ్చు 0.72 గా రాయొచ్చు సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము 93rd క్వశ్చన్ చూడండి 93rd క్వశ్చన్ లో మనకి ఏమిచ్చాడు 150 మీటర్ అడుగుల వెడల్పు గల ఒక రహదారి 150 అడుగుల వెడల్పు గల ఒక రహదారి ఇరువైపులా 2 స్తంభాలు ఎదురెదురుగా ఉన్నాయి ఒక స్తంభం ఎత్తు మరో స్తంభం ఎత్తు కంటే 12 మీటర్స్ ఎక్కువ స్తంభాల మధ్య రహదారిపై ఒక బిందువు నుండి వాటి పై భాగాలను పరిశీలించిన ఎత్తైన స్తంభం 60 డిగ్రీలు మరియు ఇతర స్తంభము 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తున్నాయి అయినా ఎత్తైన స్తంభ పాదం నుండి రహదారిపై ఉన్న బిందువు మధ్య దూరం అడుగుతున్నాడు ఓకేనా సో ఇక్కడ ఒక రోడ్ ఉందండి
ఓకేనా. ఈ రోడ్డు ఎంత వెడల్పులో ఉంది? 150 మీటర్స్, 150 ఫీట్స్ వెడల్పులో ఉంది. సో దీనికి రెండు వైపులా 2 పోల్స్ ఉన్నాయండి. సో వీటి మధ్య హైట్స్ మధ్య సంబంధం ఏంటి అంటే, ఇది హైట్ ఎక్స్ అయితే, చిన్నదాన్ని ఎక్స్ అయితే, సెకండ్ దాన్ని పెద్దది ఎంత అవుతుందంటే 12 ఫీట్స్ మోర్ దాన్ ది షార్టర్ వన్, అంటే సెకండ్దేమో h+12 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఈ రోడ్ పైన ఒక బిందువు నుంచి 2 పోల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకేనా. ఫస్ట్ పోల్, టాలర్ పోల్ ఇక్కడ 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది, అండ్ షార్టర్ పోల్ 30 డిగ్రీస్ యాంగిల్ చేసినట్లయితే, ఇక్కడ ఈ టాలర్ పోల్ నుంచి ఈ బిందువుకు మధ్య దూరం అడుగుతున్నారు. బిందువుకు మధ్య దూరము అడుగుతున్నారు. నేను ఇక్కడ ఈ బిందువు టాలర్ పోల్ నుంచి ఎక్స్ దూరంలో ఉంది అనుకుంటున్నాం. మొత్తం 150 అయితే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుంది? 150 మైనస్ ఎక్స్ ఫీట్స్ అవుతుందండి. సో మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయండి. ట్రయాంగిల్ ఏబి, ఇక్కడ సిడి అండ్ ఈ. సో ట్రయాంగిల్ ఏబిఈలో మనకు యాంగిల్ ఈ వచ్చేసరికి 60 డిగ్రీస్ కదా, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ కదా. నేను tan అప్లై చేస్తున్నాను. tan 60 degrees is equals to opposite side, that is AB. AB I took it as h/12 by x. Tan 60 value మనకు తెలుసు √3, that is equal to h+12 by x. h వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా. సో ఇది √3 అని అవుతుంది. √3x - 12 is equal to h. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్లో, ఓకేనా, ఈ ట్రయాంగిల్లో మనము మళ్ళీ tan 30 అప్లై చేస్తున్నానండి. tan 30 degrees is equals to h/150 minus x. tan 30 1/√3, that is equal to h/150 minus x. మళ్ళీ దీంట్లోంచి h కనుక్కుంటే ఏమొస్తుంది? మనకి 150 మైనస్ x/√3 వస్తుంది. ఈ రెండు హెచ్లు సేమ్ కాబట్టి ఇవి రెండింటిని ఈక్వేట్ చేస్తే √3x - 12 is equals to 150 minus x/√3, and doing cross multiplication, √3 times of √3x - 12 is equals to 150 minus x. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. √3 into √3, 3x minus 12 √3, that is equals to 150 minus x. సో ఈ మైనస్ ఎక్స్ నేను పంపించేసి దీన్ని పంపిస్తున్నాను. సో 3x plus x is equals to 150 plus 12 √3. So this is 4x is equals to 150 plus 12 into √3 వాల్యూ మనం 1.73గా తీసుకోమని చెప్పాడు. ఓకేనా. 4x is equals to 150 plus 12 into 1.73 మనకి ఎంత వస్తుంది? 20.76 వస్తుంది. వీటిని యాడ్ చేస్తే 4x is equals to 170.76. From this x is equals to 170.76 by 4. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 42.69గా వస్తుందండి. సో దట్ ఈస్ a fourth option, is the correct one. ఓకేనా. లెట్ us see the next question. చూడండి, ఒక తీగ 21 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారంలో మలిచి ఉంది. ఆ తీగ దీర్ఘ చతురస్రాకారంగా తయారు చేయబడింది. ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులో 2:1 అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు అడుగుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ మన క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక తీగతో సర్కిల్ తీసుకున్నారు. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 21 సెంటీమీటర్స్ అంట. ఈ తీగను విప్పేసి ఇది అంటే ఈ సర్కిల్ని కట్ చేసి మళ్ళీ మనకు ఒక రెక్టాంగిల్ చేస్తున్నారు. ఈ రెక్టాంగిల్లోని పొడవు వెడల్పుల నిష్పత్తి మనకి ఎంత ఇచ్చినాడు? 2:1గా ఇచ్చినాడు. ఇప్పుడు రెక్టాంగిల్ యొక్క వెడల్పు కనుక్కోవాలి. అంటే ఇక్కడ తీగను రెక్టాంగిల్గా చేసినారు అంటే వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే వీటి మధ్య పెరిమీటర్స్ ఈక్వల్, అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. ఇక్కడ లెంత్ ఇస్ టు బెర్త్ మనకు 2:1 ఇచ్చినాడు కాబట్టి నేను లెంత్ని 2x అని బెర్త్ని 1xగా తీసుకుని సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్. సర్కంఫరెన్స్ ఇస్ వాట్? 2πr, that is equals to perimeter 2 of L plus B.
దీని నుంచి మనకు ఆర్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఆర్ వాల్యూ మనకు 21గా ఇచ్చినాడు. సో 2 ఇంటూ 22/7 ఇంటూ 21 దట్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 2x ప్లస్ ఎక్స్. సో 7 3 6 12 ఇంటూ 11. ఓకే, మనకి ఎంత వస్తుంది? 132 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ 3x. సో ఫ్రమ్ దిస్ 132 is equal to 6x, x is equal to 132/6. 6 1 the 6 2 the 2 the. సో x is equal to 22 వస్తుందండి. సో మనకి x వాల్యూ 22 వచ్చింది కాబట్టి బ్రెడ్త్ వాల్యూ ఎంత అవుతుంది? బ్రెడ్త్ మనం ఏమనుకున్నాము? x అనుకున్నాం కాబట్టి బ్రెడ్త్ x is equals to 22 అనేది కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకేనా? నౌ లెట్ us see the next question. Next question చూద్దాము. So in this question what we have given that square root of 110.25 plus square root of 1.1025. ఓకేనా? ఫస్ట్ టర్మ్ 11025, దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 11025 ఏమొస్తుంది అంటే 105 వస్తుందండి. ఓకేనా? సో మరి దీంట్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్లో దీని స్క్వేర్ రూట్లో ఒకే డెసిమల్ ప్లేస్ ఉంటుంది కాబట్టి 10.5 అవుతుంది. దీంట్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? 4. కాబట్టి దీని స్క్వేర్ రూట్లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉంటున్నాయి. సో 105లో 2 డెసిమల్ ప్లేసెస్ అంటే 1.05. వీటిని యాడ్ చేస్తే మనకు 11.55 అనేది ఆన్సర్ వస్తుందండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో let us say the next question. ఇక్కడ if minus 2 is the root of this quadratic equation, x square plus ax plus 10 is equal to 0, then quadratic equation x square plus a minus 1 into x plus q has a equal roots, then q value కనుక్కోవాలి. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ 10 is equal to 0. దీని యొక్క రూట్ ఏంటి? -2. అంటే -2 అనే నెంబరు దీన్ని సాటిస్ఫై చేస్తుంది. సో దీన్ని ఉపయోగిస్తూ మనం ఏ వాల్యూ కనుక్కుందాము. ఎక్స్ ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ -2 ప్లస్ 10 ఇస్ ఈక్వల్ టు 0. 4 ప్లస్ -2a plus 10 is equal to 0. From this 2a is equals to 14. From this a is equals to 14/2. అంటే a వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చిందండి. a వాల్యూ 7 వచ్చిన తర్వాత మనకు ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి అది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ a మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏ వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ 7 మైనస్ 1 దట్ ఈస్ 6x ప్లస్ క్యూ. దీనికి ఏమి ఇచ్చాడు వాడు? ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అన్నాడు. దీనికి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అంటాడు. ఈక్వల్ రూట్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకొని మనకు ఏ వాల్యూ బి వాల్యూ తీసుకోవాలి. ఏ వాల్యూ వచ్చేసరికి 1, బి వాల్యూ వచ్చి 6, సి వాల్యూ అనేది క్యూ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి అంటే 6 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ సి అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 36 మైనస్ 4q ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ 4q ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ నుంచి మనకి q ఈజ్ ఈక్వల్ టు 36/4. 4 1 4 9. ఓకేనా? సో క్యూ వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చిందండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 cyclists, ఓకేనా, 2 cyclists can cover the same distance at the speed of 15 kilometers per hour and 24 kilometers per hour respectively. Then distance covered by each one of them when one takes 12 minutes longer than the other. ఓకేనా? సో ఏంటి? ఇద్దరు సైక్లిస్టులు. ఓకేనా? ఫస్ట్ అతనేమో 15 kilometers per hour స్పీడ్ తోటి, సెకండ్ అతనేమో
24 km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఒకరు మరొకరి కన్నా 12 మినిట్స్ ఎక్కువ టైం తీసుకున్నట్లయితే ప్రయాణించిన దూరం ఎంత అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు స్పీడ్ ఏది ఎక్కువ, ఫస్ట్ అతనిదా సెకండ్ అతనిదా? సెకండ్ అతనిది ఎక్కువ కాబట్టి తను తక్కువ టైం తీసుకుంటున్నాడు. ఫస్ట్ అతనిది తక్కువ కాబట్టి తను ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. సో మనకు మొత్తం డిస్టెన్స్ నేను ఎక్స్ కిలోమీటర్స్ అనుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్కి టైం ఎంత అవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ 15 hours. సెకండ్ పర్సన్ యొక్క టైం ఎంత అవుతుంది, సేమ్ డిస్టెన్స్ ఎక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు కానీ 24 km/h స్పీడ్తో పోతున్నాడు కాబట్టి తనకు వచ్చే టైం ఎంత, x/24. కానీ మనకి ఇచ్చింది ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా? సో దీంట్లో ఏది ఎక్కువ, x/15 x/24? ఓకే, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్? సో ఫస్ట్ పర్సన్ అంటే x/15 మైనస్ x/24 గివ్స్ యూ 12 మినిట్స్. ఈ 12 మినిట్స్ని నేను హవర్స్లో కన్వర్ట్ చేయడానికి నేను 60తో డివైడ్ చేస్తున్నాను. సో వీటికి ఎల్సిఎం వచ్చేసరికి 120 అవుతుందండి. సో దీన్ని 120 చేయడానికి దీన్ని 8/8తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 5/5తో మల్టిప్లై చేస్తున్నాను. సో 8x minus 5x by 120 is equal to 12/60. This is 3x by 120 is equals to 12/60. ఇక్కడ నుంచి మనకి x కావాలి కాబట్టి x is equal to 12/60 into 120/3. సో 61 దా 62 దా 3 1 దా 3 4 దా. సో x is equals to what, 4 to the 8 కిలోమీటర్స్. సో ఇద్దరు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత, 8 కిలోమీటర్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కింది వాటి నుండి పరిమిత సమితులు అంటే ఫైనైట్ సెట్ ని కనుక్కోవాలి. చూడండి, x such that x is an odd number that leaves a remainder 0 when it is divided by 2. ఓకేనా? ఏ ఆడ్ నెంబర్ నైనా 2తో డివైడ్ చేస్తే 0 వచ్చే ఆడ్ నెంబర్ అడుగుతున్నాడు. అలాంటి సెట్ ని అడుగుతున్నాడు. సో మనకు ఆడ్ నెంబర్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ వోంట్ బి డివిజిబుల్ బై 2. అంటే 2తో డివిజిబుల్ కాదు కాబట్టి, సో ఒక ఆడ్ నెంబర్ ని 2తో డివైడ్ చేస్తే ఖచ్చితంగా రిమైండర్ అనేది 1 వస్తుంది కాబట్టి 0 అసలుకే రాదు. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఒక శూన్య సమితిని రిప్రజెంట్ చేస్తుంది. సో సెకండ్ వన్ చూడండి, x such that x is the prime factor of 25. 25 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఏంటి, 25కి ఏకైక ప్రధాన కారణకం ఉంది, అది 5 మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇది సెకండ్ ఆప్షన్ కూడా ఫైనైట్ సెట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్లో x such that x is an even natural number which less than 100. లెస్ దాన్ 100లో న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంట. ఓకేనా? సో వీటిలో ఎన్ని ఉంటాయి, దీన్ని కౌంట్ చేయగలుగుతామా? కౌంట్ చేయగలుగుతాం. అంటే ఇది కూడా ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కౌంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్, దెన్ దాట్ సెట్ ఈస్ నోన్ as ఫైనైట్ సెట్. సో ఫస్ట్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏమీ లేవు, అంటే కౌంట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఇది కూడా ఎంటీ సెట్ కూడా ఫైనైట్ సెట్. సెకండ్ సెట్ ఫైనైట్ సెట్, థర్డ్ వన్ కూడా ఫైనైట్ సెట్. దీంట్లో ఏవేవి ఫైనైట్ సెట్లు అవుతున్నాయి, ఏబిసి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The next question, the mean height of the first group of persons is 141 centimeters. Then mean height of the second group persons is equals to 129 centimeters. If the mean height of all the persons in the two groups is 136 centimeters, then ratio of the number of persons in the first group and second group respectively. అంటే మనకు రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ లో కొంతమంది ఉన్నారు, సెకండ్ గ్రూప్ లో కొంతమంది ఉన్నారు. ఫస్ట్ గ్రూప్ లోని వ్యక్తుల యొక్క మీన్ హైట్, సగటు హైట్ ఎంత ఉంది, 141 సెంటీమీటర్స్ అంట. సెకండ్ గ్రూప్ లోని వ్యక్తుల యొక్క సగటు హైట్ అంతా 129 సెంటీమీటర్స్. మొత్తం అందరిది ఎంత వస్తుంది, 136 సెంటీమీటర్స్. అయితే వీటి మధ్య రేషియో, ఫస్ట్ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, సెకండ్ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, వాటి మధ్య రేషియో కనుక్కోవాలి. సో
ఇది 8th స్టాండర్డ్ క్వశ్చన్ అండి. 8th స్టాండర్డ్ క్వశ్చన్. ఫస్ట్ ఇది సొల్యూషన్ చేయడానికి మనకి ఏం తెలిసి ఉండాలి అంటే యావరేజ్ ఫార్ములా తెలిసి ఉండాలి. యావరేజ్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం సొల్యూషన్ చేస్తున్నాము. మనకి ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ చూడండి. ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నాను నేను, ఎక్స్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సెకండ్ గ్రూప్లో వై మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో యావరేజ్ ఇచ్చినాడు కదా, ఫస్ట్ గ్రూప్ యావరేజ్ ఎంత ఇచ్చినారు 120 141 సారీ, ఫస్ట్ గ్రూప్ యావరేజ్ 141, సెకండ్ గ్రూప్ యావరేజ్ ఎంత ఇచ్చినారు ఓకేనా 129 ఇచ్చినారు. సో యావరేజ్ అంటే సమ్ ఆఫ్ దిస్ ఆల్ ఫస్ట్ గ్రూప్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ గ్రూప్ మెంబర్స్ బై ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఎక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి 141. దీన్ని పంపించేస్తే సమ్ ఆఫ్ హైట్స్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్ is equal to 141 into x. In the same manner for second group, sum of all the persons in the second group by number of persons in the second group y, that is equals to 129. So sum of this all the persons in the second group is equals to sum of the heights of all the persons in the second group is equal to 129 into y. మనకు మొత్తం అందరి కలిపి మనకి మీన్ ఇచ్చినాడు అంటే యావరేజ్ ఇచ్చినాడు 136 అని. అందరి కలిపి అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ది హైట్స్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ దట్ ఈస్ 141x ప్లస్ సమ్ ఆఫ్ ది హైట్స్ ఇన్ ద సెకండ్ గ్రూప్ దట్ ఈస్ 129y బై టోటల్ మెంబర్స్. ఫస్ట్ గ్రూప్లో ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, సెకండ్ గ్రూప్లో వై మెంబర్స్ ఉన్నారు. సో ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 136. సో దీన్ని ఫార్వర్డ్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుందండి. చూడండి, దీన్ని 141x ప్లస్ 129y దట్ ఈస్ ఈక్వల్స్ టు 136 ఆఫ్ ఎక్స్ ప్లస్ వైగా రాస్తున్నాను ఓకేనా. సో ఇప్పుడు చూడండి దీని సొల్యూషన్ ఎలా వస్తుందో. ఇదేంటి 141x ప్లస్ 129y దట్ ఈస్ ఈక్వల్స్ టు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే 136x ప్లస్ 136y. సో ఈ 136 నీటి పంపించేస్తున్నాను, y టర్మ్స్ నీటి పంపిస్తున్నాను. ఓకే, మనకు 141x మైనస్ 136x. ఓకే, దిస్ ఇస్ ఈక్వల్స్ టు 136y మైనస్ 129y. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 5x వస్తుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు 7y. మనకి x బై y కావాలంటే 7/5, అది 7:5 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ members in the first group to the total number of persons in the second group is 7:5. సో మనకు ఆన్సర్ ఆప్షన్స్లో మనకు 4th ఆన్సర్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇది చూడడానికి ఇంత లెంతీగా అనిపిస్తుంది కానీ మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే 8th క్లాస్లోని ఈ చాప్టర్ సరిగ్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనకు చాలా ఈజీ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద బేస్ ఆఫ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్ is 16 centimeters, then sum of its equal sides is 34 centimeters, then area of it. ఓకేనా, మనకు ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చినాడు. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఒక బేస్ ఎంత ఇచ్చినాడు, బేస్ మెజర్మెంట్ 16 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. సో రెండు రిమైనింగ్ సైడ్స్ ఈక్వల్ అన్నాడు. సో అంటే 2x is equals to 34, x is equal to 17 అవుతుంది. అంటే ఇది 17, ఇది కూడా 17 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీని హైట్ కనుక్కోవాలి. దీని హైట్ కనుక్కోవాలంటే పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. మనకు తెలుసు ఐసోసెలస్ ట్రయాంగిల్లో altitude divides the base into two equal parts. సో ఇది బేస్ 16 సెంటీమీటర్స్ కాబట్టి రెండు ఈక్వల్ పార్ట్స్ ఏబిడి అండ్ డిసిఆర్ ఈక్వల్ కాబట్టి ప్రతి ఒక్కటి 8 సెంటీమీటర్స్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు ట్రయాంగిల్ ఏడిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. దీంట్లో హైపోటెన్యూస్ 17, ఓకే, బేస్ ఏమో 8 కాబట్టి పైథాగరన్ ట్రిప్లెట్స్ ప్రకారం హైట్ వచ్చేసరికి మనకి 15 అవుతుంది. అంటే దీని యొక్క హైట్ ఎంత 15 అవుతుంది. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ
హైట్. ఇక్కడ బేస్ ఎంత వస్తుంది? హాఫ్ ఇంటూ బేస్ ఆఫ్ దిస్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ 16 ఇంటూ హైట్ ఈజ్ 15. 1 జా 2 8 జా. సో ఏరియా ఏమవుతుంది? 8 ఇంటూ 15. 15 8 జా 120 centimeters square. So first option is the correct answer for this. Okay.